తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు, ఒక కృష్ణమ్మ తప్ప. కృష్ణమ్మ కూడా వచ్చి ఓటు వేస్తే బాక్స్ తెరిచి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో చూడొచ్చు. ఏమయ్య సుబ్బారావు, కృష్ణమ్మకి చెప్పారా ఓటు వేయడానికి రావాలని? చెప్పామండి. మరి ఇంకా రాలేదేంటయ్యా? అసలు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తే ఆవిడ గారు ఓటు అవసరమో లేదో తెలిసిపోతుంది కదా. అవునండి, ఆ అమ్మాయి చెప్తోంది సబబుగానే ఉంది. సార్, మీరు ఓట్లు లెక్క పెట్టండి. అరుంధతి గారు, రామకృష్ణ గారు, అరుంధతి గారు, రామకృష్ణ గారు. హే, ఇంకొక ఓటు వస్తే అమ్మ గెలిచేస్తుంది. అరుంధతి గారికి 5, రామకృష్ణ గారికి 5, చంద్రశేఖర్ గారికి 2 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అరుంధతి గారు, రామకృష్ణ గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలవాలంటే కృష్ణమ్మ ఓటు తప్పనిసరి. ఏమండి, ఆలస్యం అయిపోతుంది. ఆవిడ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి? ఎవరన్నా వెళ్ళి కృష్ణమ్మని పిలుచుకురండి అయ్యా. ఆవిడికి ఈ గుడి మీద గౌరవం ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. ఓటు వేయాలని తెలిసి ఇంతసేపైనా రాకపోవడం ఏంటి? అత్తగారిని పట్టుకుని ఏంటండి ఆ మాటలు? అత్తగారైతే అది ఇంట్లో అండి. ఇక్కడ బంధుత్వాలు కాదు కావాల్సింది, బాధ్యతగా ఉండడం కావాలి. వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. అమ్మకి ఓటేయడం కోసమే వస్తుంది. వస్తే నాకు ఓటేస్తుంది, రాకపోతే ఊరందరి ముందు చెడవుతుంది. ఈరోజు కృష్ణ తులసి తన మనసు నుంచి తప్పించుకోలేదు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలండి? టైం అయిపోతుంది. అమ్మా, కృష్ణ తులసికి నీకే ఓటేయాలని ఉంటుంది. అందుకే ఏ మొహం పెట్టుకొని రావాలో అని ఆలోచిస్తూ ఉండిపోయిందేమో. నిజాన్ని ఒప్పుకున్న మనిషి గిల్టీ ఫీల్ అవుతాడు. నిజాన్ని ఒప్పుకున్న మనిషి నిర్ణయం తీసుకోవటానికి టైం తీసుకుంటాడు. కృష్ణ తులసి మనసు గిల్ట్గా ఫీల్ అవుతుందో లేదో ఈరోజు తెలిసిపోతుంది. అదిగో కృష్ణమ్మ వచ్చేసింది. ఏంటి కృష్ణమ్మ ఇది ఎంతసేపు చేసావు? అరుంధతి ఉందని రాలేదేమో. అరుంధతి ఇంటికి కాదుగా నేనొచ్చింది. వాళ్ళింటికైతే నా ఇష్టం. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఇది ఊరి బాధ్యత. రాకుండా ఉండటం తప్పు. కానీ ఒక నిర్ణయం తీసుకొని రావటానికి ఇంత ఆలస్యమైంది. క్షమించండి. సరేనమ్మా, ఇక్కడ జరిగింది చెప్తాను. అరుంధతి గారికి 5 ఓట్లు, రామకృష్ణ గారికి 5 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వాళ్లలో ఎవరు గెలవాలన్నా నీ ఓటు వాళ్ళకి పడాలి. నీ ఒక్క ఓటే మన గుడికి చైర్మన్ ఎవరవ్వాలో నిర్ణయిస్తుంది. చెప్పమ్మా, ఎవరికి వేస్తున్నావు నీ ఓటు? చెప్పండి, మీ ఓటు ఎవరికి?
ఈసారికి మీ ఓటే చరిత్ర అవుతుందన్నమాట. ఎవరికమ్మా నీ ఓటు? చైర్మన్గా నువ్వు ఎవరిని బలపరుస్తున్నావు? అంటే నీ ఓటు అరుంధతికేనా? కాదు, నా ఓటు రామకృష్ణ గారికి వేస్తున్నాను.